తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుటుంబ కలహాలు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలుగున్నాయి. అనుమానం పెనుభూతమై వేధిస్తుంటే ఓ భార్య ఉన్మాదిలా మారిపోయింది. కట్టుకున్న భర్తని కూడా చూడకుండా గొంతు కోసి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పెండ్లిమర్రి మండలంలోని నల్లయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సిద్ధార్థ రెడ్డి, అతని భార్య సుహాసినికి ఇద్దరు సంతానం. అయితే వీరి కాపురంలో మద్యం చిచ్చుపెట్టింది. సిద్ధారెడ్డి ప్రతిరోజు మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. కేవలం తాగటమే కాదు, తన భార్యపై అనవసరంగా అనుమానాన్ని పెంచుకుని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. భర్త చేసే శారీరక మానసిక వేధింపులతో సుహాసిని గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడతా ఉంది. ఇబ్బంది ఎప్పుడు తాగి రావటం, గొడవ చేయటం. సహనం కోల్పోయిన ఆమె సిద్ధారెడ్డి తనను వేధిస్తున్న సమయంలో ఆవేశానికి లోనేది. ఇంట్లోని గొడ్డల్ని తీసుకొని భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. గొంతు కోసి గొడ్డలతో నరికేసింది. తీవ్ర గాయాలు పాల్గొనడంతో సిద్ధారెడ్డి అక్కడికక్కడి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. నిందితురాలు సుహాసినిపై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని చెప్పారు. చూసారా, పెనుభూతం, అనుమానమే పెనుభూతమైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. మరోవైపు మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత భార్యని చిత్రహింసలు, ఇక నరకం ఏంటో చూపించేవాడు. ప్రతిరోజు కూడా ఇదే పని, వెళ్ళటం, నరకం చూపించడం. పూర్తి స్థాయిలో మద్యాన్ని సేవించి ఇంటికి వచ్చి ప్రతిరోజు గొడవే, గొడవలేని రోజంటూ ఉండదు. ఇక ఆ మహిళ విసిగి వేసారిపోయింది. ఇంకా మారతాడని చెప్పి వెయిట్ చేసింది, కానీ మారలా. రోజు గొడవ పోవటం ఇది అలవాటైపోయేసరికి ఇక భరించలేకపోయింది. ఏదో రకంగా దీనికి ఫుల్ స్టాప్ పడాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. తాగొచ్చి విపరీతంగా తిడుతూ ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉండేసరికి ఆవేశానికి లోనైంది. ఇంట్లో ఒక కత్తి తీసుకొని గొంతు మీద పొడిచింది. తర్వాత ఒక గొడ్డలు తీసుకుని విచక్షణారహితంగా నరికేసింది. స్పాట్లో రక్తపు మడుగులో పడిపోయి సిద్ధారెడ్డి చనిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా పోలీసులు ఏమన్నారు కూడా ఒక్కసారి వినండి. ఈ సిద్ధారెడ్డి సుహాసినికి 7 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఆ అమ్మకు వచ్చేసి రెండో పెళ్ళి, ఇతనికైతే మొదటి పెళ్ళి. ఇతను గతంలో కూడా సింగపూర్లో పనిచేసి వచ్చినాడు. అతను ఎప్పుడు కూడా కొద్దిగా తాగుడు అలవాటు ఉంది. అంతకుముందు పోలీస్ స్టేషన్లో పిలిపిస్తే కూడా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసినారు. కౌన్సిలింగ్ చేసి దాదాపు 10 రోజులు స్టేషన్కు డైలీ పిలిపించి కౌన్సిలింగ్ చేసినారు. కానీ అతని ప్రవర్తన మారలేదు. అతనికి 2 కూతుర్లు ఉన్నారు. ఎప్పుడు పనిచేయడు. అతనికి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఆయనకు. ఇతనికి వచ్చిన 2 ఎకరాలు కూడా అతను అన్నకి ఇచ్చేసి 50,000 రూపాయలు కౌలు వస్తే అది తీసుకొని జులాయిగా తిరగడము, ఎటువంటి పని చేయడు. భార్య ఆమె 2 ఆడపిల్లల్ని పెట్టుకొని టైలరింగ్ పని చేసుకుంటుంది. ఏదో వచ్చిన కొద్ది డబ్బులతోనే ఏదో బియ్యం అవి తెచ్చుకొనేసి జీవనం చేసుకుంటున్నారు. అతను పని చేయకపోగా ప్రతిదానికి గొడవ పడేది. ఈ మధ్యనే ఈ మన లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతరకు పోయి డబ్బులు 3,000 4,000 డబ్బులు, తర్వాత సెల్ ఫోన్ పోగొట్టుకొని వచ్చినాడు. సెల్ ఫోన్ పోగొట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళా భార్యతోని గొడవ పడినాడంట. నాకు సెల్ ఫోన్ కావాలంటే ఉండు, కొన్ని రోజులన్నా ఆగాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పింది. ఇట్లా ప్రతిదానికి గొడవ పడమే, తాగడము, ఏదో దానికి గొడవ పడడం. నిన్న మధ్యాహ్నం అప్పుడు ఉదయం నుంచి కూడా తాగి ఉన్నాడు. మధ్యాహ్నం గొడవ వేసుకొనేసి గొడ్డలు తీసుకొని పోయినాడు ఆమె మీదకి, నేను చంపుతాను చూడనేసి. దానికంటే ముందు ఆ ఇంట్లో ఉన్నటువంటి అల్మారా అద్దాలు కూడా పగిలిపోయినాయి. అవన్నీ చూసిన తర్వాత ఆమె భయపడి నిజంగానే నన్ను నరికేటట్టున్నాడు అనేసి విధి లేని పరిస్థితుల్లో ఆమె గొడ్డలు తీసుకునేసి వాడిని నరికింది. అతను కూడా తాగి ఉన్నాడు బాగా. దానివల్ల దెబ్బలతోని అక్కడే కొలాప్స్ అయినాడు. తల మీద, గొంతు మీద గొడ్డలు దెబ్బలు పడినాయి. తర్వాత ఆమె వాళ్ళ మామకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది, ఇట్లా నీ కొడుకు చనిపోయినాడంటే మళ్ళా వాళ్ళ పెద్ద కొడుకు ఫోన్ చేసి వాళ్ళ నాయన అందరు ఊర్లో వచ్చి చూసినారు. చూసేసరికి అతను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. తర్వాత వాళ్ళ నాయన వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చినాడు. దాని మీద విచారణ చేసి
కేసు నమోదు చేసి ఈరోజు శివ పంచాయతీనామా చేస్తున్నాం. ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది.